ఇప్పుడు చతుర్థోధ్యాయం భగవద్గీత జ్ఞాన కర్మ సన్యాస యోగ. దాంట్లో మనం నిన్న చెప్పుకున్నాం, ఏది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కలిగినప్పుడు నేను ప్రతి యుగములో అవతరిస్తూనే ఉంటాను, ధర్మార్గుని అంతం చేయడానికి ప్రతి యుగంలో వస్తానన్నాడు. సరే, 9వ శ్లోకం చెప్తా. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అంటే, ఓ అర్జున, నా జన్మ అంటే అవతారాలు, కర్మలు దివ్యాలు. నా జన్మ అవతారం, నేను అవతరించడానికే కదా ఉన్నాను. కర్మలు దివ్యములు అనగా నిర్మలములు, అలౌకికములు. లౌకికానికి వ్యతిరేకం అలౌకికం. ఈ తత్వ రహస్యాన్ని తెలుసుకొనినవాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు, సరికదా, నన్నే చేరును. అంటే ఆ స్వామి చెప్పింది, నేను జన్మ అవతార పురుషుని. అంటే నాకు జన్మ అంటూ ఉండదు, అసలు నాకు ఏది ఉండదు. ఈ జన్మకి, ఈ సృష్టికి మొత్తం మూలం నేనే అయినప్పుడు ఇంకా నాకేముంటాయి? అందువల్ల మీరు మానవులై కర్మలు చేసి, ఏవైనా దివ్యమైన కర్మలు చేస్తూ, దివ్యమైన కర్మలు అంటే ఏందే? నిర్మలమైన మనస్సుతో లౌకికమైన విషయాల్లో తలదూర్చకుండా, అవి మనసులో ఉంచుకోకుండా, తత్వరహస్యం అంటే భగవంతుణ్ణే సదా, ఇంకా ఏదీ లేదు, ఈ శరీరం నాది కాదు, నాకే సంబంధం లేదు, ఎవరు ఎట్టపోతే పోని, నన్ను ఎవరు చంపినా పోని, నాకు అవసరం లేదు, శరీరం నశిస్తుంది, నేను ఆ శ్రీమన్నారాయణనే నేను మనస్ఫూర్తిగా ధ్యానిస్తున్నాను, ఇంకా నాకంటూ శరీరం వద్దు, ఇంకా ఎన్ని జన్మలకు కూడా నేను ఆయనలో కలిసిపోవాలి అనుకున్న వాళ్ళకు మాత్రమే తనువును చాలించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ శరీరం, ఇప్పుడు మనం భక్తిగా ఉన్నాం, పూర్తిగా ఇంక భగవంతుల్లో వెళ్ళిపోయాము. ఇంకా మనకి ఈ తనువు చాలించిన తర్వాత ఇంకా మనకి జన్మ లేదు, మానవ జన్మ రాదు ఇంకా. ఎందుకంటే భగవంతుల్లో మనం కలిసిపోతాం, ఆయనలో కలిపేసుకుంటాడు. ఇంకా మనకి జన్మ ఈడు. అంటే పాపాలు చేస్తుంటే తప్ప, మళ్ళీ జన్మ కారకులం అయితే మాత్రం మానవ జన్మ ఇస్తాడు. లేకుంటే ఇంకా భగవంతుల్లో లీనమయ్యామంటే